హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మీకు కోడి కూర చేసుకునే విధానం చెప్పబోతున్నా. ఫస్ట్ కడాయి పెట్టండి, నూనె పోసుకోండి, కింద మంట పెట్టండి. నీసు కూర వండేటప్పుడు నూనె ఎక్కువ పడుతుంది. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకుని నేను మార్కెట్కి పోయిన అసలు విషయం ఏంటంటే కూరగాయల రేట్లు ఎక్కువ. బెండకాయ అడిగితే 80 రూపాయలు అన్నారు. 80 రూపాయలు బెండకాయ తెచ్చుకోవడానికి కానీ పక్కనే చికెన్ షాప్ ఉంది. ఒక అరకిలో చికెన్ తెచ్చిన 100 రూపాయలకి అరకిలో చికెన్ ఇచ్చింది. ఆ చికెన్ తీసుకొచ్చేసి వండుది మీకు చూపించబోతున్నా. ఉల్లిగడ్డలు ఎర్రగా మగ్గాలి, సన్నని మంట మీదనే మగ్గాలి. ఇది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గిన తర్వాత కొద్దిగా మనం అల్లం వేసుకోవాలి. ఇది ఇంట్లో అల్లం వెల్లిపాయ దంచినది ఇది. ఈ ఎందుకు వేసుకోవాలంటే ముందు ఈ నూనెలో మగ్గుతూనే అల్లం టేస్ట్ అంటే కూర నీసు కూర మంచిగా ఉంటుంది. దీని తర్వాత ఏం చేయాలంటే ముక్కలు వేసుకోవాలి. ఈ ముందే అల్లం ఎందుకు వేసామంటే ఈ నీసు వాసన రాకుండా ఈ శుభ్రం కడుక్కోవాలి ముక్కల్ని మంచిగా. మనం శుభ్రం కడుక్కున్న తర్వాత ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. అంటే ఏమి వేయకుండా సన్న సెగ మీదనే ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇట్లా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఏం చేయాలంటే దానికి సాగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే లైట్గా వాటర్ వస్తుంటుంది. ఈ వాటర్ వచ్చేంత వరకు చిన్నగా ఉడికించుకోవాలి. మనం కలిపిన తర్వాత అట్నే ఉంచాలి. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది మనకి. వాటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చిన్న టమాటా తీసుకోవాలి. చిన్న టమాటా కోసి పక్క పెట్టుకోండి. ముందైతే కారం వేసేయాలి. దాంట్లో ఒక కప్పు కారం వేసిన తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ కారం ఎందుకు వేయాలంటే ఆ ముక్కలకు పట్టాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా పడితేనే టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇందాక చిన్న టమాటా చెప్పినా కదా, ఆ టమాటా తీసుకోండి. ఆ టమాటా ముక్కలు వేసేయాలి. చిన్న గోష వేసుకోవాలి. మళ్ళీ పెద్ద గోష వేసిరనుకో అది ఉడకదు, అది టైం పడుతుంది. ఇక టమాటా వేసుకోవడం మీ ఇష్టం. టమాటా వేసేదంటే సాయంత్రం ఉంటుంది. టమాటా అయిపోతే దగ్గరికి అయిపోతే డ్రై అయితే ఒక పూటకి అవుతుంది. ఇది చిన్న టమాటా తీసేసిన తర్వాత ఆ టమాటా కొద్దిగా ఉడకాలి. ఇదంతా ప్రాసెస్ మళ్ళీ ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకున్న నీసు కూరలో టేస్ట్ ఉండదు. నీళ్ళు పోసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు ఉడికియాలి చిన్న మంట మీద. ఉడికిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకు చికెన్ ఎట్లా ఉడికిందని మనకి ఎట్లా తెలవాలంటే పైకి నూనె తేలుతూ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఆ నూనె ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత నూనె తేలుతుంది అన్నమాట. ఇట్లా నూనె తేలిన గరం మసాలా వేసేసుకుంటాము. గరం మసాలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కలుపుకోవాలి. లాస్ట్కి చివరిగా మనం ఏం చేయాలి తెలుసా? కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేయకపోతే నీసు కూర బాగుండదు. నేను తీసుకున్న కొత్తిమీర రేట్ ఎక్కువ ఉంది, చూసి వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాను నేను. 20 రూపాయలు కట్టంట గింతే ఉన్నాయి. దాన్ని 10 రెమ్మలు కూడా లేవు. వేసిన తర్వాత లాస్ట్కి ఇట్లా చికెన్ కూర తయారవుతుంది మనకి. సూపర్, ఇది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? ఉంటా మరి.